ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలో వాస్తవానికి గతంలో అప్పట్లో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈఎస్ఐ స్కామ్కు సంబంధించి ఆయన అప్పట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కుంభకోణం జరిగింది అనేది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి, కుంభకోణం సంబంధించి. అయితే అప్పట్లో రేజ్ చేసిన పాయింట్ ఏంటి అంటే ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి, ఇలా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తే అరెస్టు చెల్లదు అనేది. అయితే ఇప్పుడు ఈయన కూడా ప్రజాప్రతినిధే, ఈయన కూడా లోక్సభ మెంబరే. సో ఇటువంటి నేపథ్యంలో ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో అరెస్ట్ అయితే జరిగిపోయింది. ఆ అరెస్టు చెల్లుతుందా లేదా, గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అనే పాయింట్ అయితే ఇప్పుడు రేజ్ చేస్తుంది వైసీపీ. ఈ విషయంలో ఎక్కడి వరకు వెళ్తారు అనేది, అంటే మిథున్ రెడ్డి వ్యవహారం విషయంలో ఇప్పటి వరకు వైసీపీ అధికారికంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాయింట్ ఇంకా రేజ్ చేయలేదు, కానీ అంతర్మాత్రంగా అయితే చర్చ జరుగుతుందట. అంటే లీగల్గా అలాగే టెక్నికల్గా కూడా ఆయన అరెస్టు చెల్లుతుందా చెల్లదా అనే విషయంలోనే తర్జన భర్జన పడుతున్నారు. నిజంగా అంటే ఓన్లీ మాజీ ముఖ్యమంత్రులకి మాత్రమే అది చెల్లుతుంది అని అనుకుంటే ఇది ఎంపీ మిథున్ రెడ్డికి వర్తించదా అనేది. లేదు, ప్రజాప్రతినిధి ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలంటే ఈ కేసులో తీసుకున్నారా లేదా, గవర్నర్కి చెప్పి అరెస్ట్ చేశారా, అనుమతి తీసుకుని అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. ఏదేమైనా ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలోనే అరెస్టు చెల్లుతుందా లేదా, ఈ విషయంలో వైసీపీ ఏం చేయబోతుంది అనేది కీలకమైన చర్చ.